మనం ఎక్కడున్నా ఏ మూలనున్నా భారతీయులం అనే భావన మనలో రావాలి. ఆ తర్వాతే మనం ఎవరైనా. హలో అండి, వెల్కమ్ టు మీ లక్ష్మితో. అందరూ సంక్రాంతి పండుగ ఎలా చేసుకున్నారండి? మేమైతే చాలా బాగా చేసుకున్నామండి. స్టార్టింగ్లో ఒక ఆయన గురించి మీకు వీడియో పెట్టాం కదండి, ఆయన ఎవరైనా ఆలోచిస్తున్నారా? మీరు లాస్ట్ వరకు వీడియో మొత్తం చూడండి, ఆయన ఎవరో మీకు లాస్ట్లో చెప్తాను. ఇక్కడ మేము ఉండే దగ్గరలో ఒక ఈవెంట్ అరేంజ్ చేశారండి సంక్రాంతి గురించి. మేమేదో చాలా చిన్నది అనుకున్నాము, 2 days అరేంజ్ చేశారు. మేము సెకండ్ డే వెళ్ళాము, కానీ చాలా పెద్ద ఈవెంట్ అండి. చూస్తే నేనే షాక్ అయ్యాను. అసలు పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ కానీ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వచ్చారు. మన జబర్దస్త్ నుంచి చలాకి చంటి గారు, వెంకీ మంకీ, అవతార్ చిట్టిబాబు గారు, ఇంకా యాంకర్స్ చాలా బాగా వచ్చారు. వాళ్ళైతే కామెడీ చేశారు, చాలా బాగా నచ్చింది నాకు. లైవ్లో చూసాం కదా ఫస్ట్ టైం. ఎప్పుడు మనం జబర్దస్త్ గురించి టీవీలో చూస్తుంటాము, మేము ఫస్ట్ టైం లైవ్లో చూసాము. కానీ సంక్రాంతి గురించి ఇంత పెద్ద ఈవెంట్ మేమైతే ఫస్ట్ టైం అండి చూడటం. అక్కడ ఫుడ్ ఐటమ్స్ కానీ, లేడీస్కి కావాల్సిన బ్యాంగిల్స్, శారీస్, పెయింటింగ్ చూసామండి. పెయింటింగ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత మేము మళ్ళీ ఈవెంట్ దగ్గరికి వెళ్ళాము. ఈవెంట్ దగ్గరికి వెళ్ళినాక డాన్స్ షో చూసాము, తర్వాత కామెడీ స్కిప్ చూసాము, చాలా బాగా అనిపించినాయి. ఆ తర్వాత మాకు ఆకలి అనిపించి ఫుడ్ ఐటమ్స్ దగ్గరికి వెళ్ళాము. ఫుడ్ ఐటమ్స్ అన్నీ చాలా బాగున్నాయండి. వాటిలో మేము ఒక 2-3 ట్రై చేసాము, చాలా టేస్టీగా ఉన్నాయి. ఇవన్నీ తిన్న తర్వాత మళ్ళీ మేము ఈవెంట్ దగ్గరికి వెళ్ళాము. మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా ఒక ఆయన గురించి, ఆయన ఎవరు ఏంటని ఫుల్ వీడియో పెట్టాము, ఒకసారి చూడండి. తెలుగు, కన్నడ, హిందీ చిత్రాలను పంపిణీ చేసి అజంతా మూవీస్ ని చిరస్థాయిగా కన్నడ సినీ చరిత్రలో నిలిపారు. 56 సంవత్సరాలుగా కర్ణాటక రాష్ట్రంలో నివసిస్తున్న రాధాకృష్ణరాజు తెలుగు భాష, సంస్కృతి, సాహిత్యం, కళల అభివృద్ధిలో కృషి చేస్తూ తనదైన శైలిలో ప్రభావితం చేస్తున్న కార్య సాధకుడిగా కనపడింది. 1975వ సంవత్సరంలో ప్రపంచ తెలుగు మహాసభలను ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారినందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చిన కృషి వల్లభుడు ఏ రాధాకృష్ణరాజు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఎన్టీ రామారావు గారిని బెంగళూరులో లక్షలాది తెలుగు కన్నడికుల సమక్షంలో ఎంజీఆర్, రామకృష్ణ హెగ్డే వంటి ముఖ్యమంత్రులతో సహా సత్కరించడం ఏ రాధాకృష్ణరాజుకి సాధ్యమైన సంచలనం. 1996 కోస్తాంధ్ర వరద విపత్సానికి అల్లాడిన సమయంలో తెలుగు, తమిళ, హిందీ సినీ తారలతో సాంస్కృతిక విభావాన్ని నిర్వహించి 5,80,00,000 విరాళాలను సేకరించి కేంద్ర ప్రభుత్వ సహకారంతో 6 కోట్ల రూపాయలు కలిపి మొత్తం 12 కోట్ల రూపాయల్ని అందించడం చరిత్ర సృష్టించింది. డాక్టర్ సి నారాయణ రెడ్డి, రావూరి భరద్వాజ, చంద్రశేఖర కంబార, నిసార్ అహ్మద్ వంటి సాహితీకారుల సాహిత్యాన్ని అనువాదం చేయించడంలో తెలుగు కన్నడ భాషల సమన్వయ సారథిగా విశేష ఖ్యాతి వహించడమే కాక కన్నడ సీమ నుండి ప్రతిష్టాత్మక కర్ణాటక రాజ్యోత్సవ పురస్కారాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కళారత్న పురస్కారాన్ని, తమిళనాడు నుంచి కళైమామణి పురస్కారాన్ని, భారత ప్రభుత్వంచే కళాభూషణ్ వంటి పురస్కారాన్ని అందుకున్న సాంస్కృతిక బంధువు, అరుదైన కళా సింధువు ఏ రాధాకృష్ణరాజు. రాధాకృష్ణరాజు కళాకారుడు, వక్త, విద్యావేత్త, సామాజిక సేవకుడు, రాష్ట్రేతరాంధ్రుల అభ్యుదయవాది. 1967లో శ్రీకృష్ణదేవరాయ కళాపీఠం, 1968లో తెలుగు విజ్ఞాన సమితి, 1978లో కర్ణాటక తెలుగు అకాడమీ, 1980లో పద్మావతి కళానికేతన్, 1983లో తిరుమల విద్యానికేతన్, 1990లో ద్రావిడ విశ్వవిద్యాలయ స్థాపనలో తోడ్పాటు, 90లోని శ్రీకృష్ణదేవరాయ కళా మందిరం, 1998లో తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి సభ్యత్వం. సంస్థ, వేదిక ఏదైనా కావచ్చు, వాటిని దశాబ్దాల పైబడి విజయవంతంగా కొనసాగిస్తూ సాహితీ, సాంస్కృతిక విద్యారంగాల్లో 56 సంవత్సరాలుగా అది పెరుగక ఆగిపోక సాగిపోతున్న తెలుగు పాఠశాలి మీకు వీరేసరి, మీరు మాకందిన కళాసిరి, క్షత్రియ కేసరి ఏ రాధాకృష్ణరాజు. బెంగళూరులో కన్నడ తెలుగు ప్రజల వారసిగా నిలుస్తోన్న తెలుగు విజ్ఞాన సమితి మనమ తిప్పని పౌరుషంతో, రాజీపడని రాజసత్వం దశాబ్దాలుగా రాణిస్తోందంటే అందుకు పునరంకితం మీ జీవితం. భావి తరాలకు స్ఫూర్తిదాయకం. సాహో రాధాకృష్ణరాజు, జయహో రాధాకృష్ణరాజు. ఎన్నెన్నో పురస్కారాలతో పాటు వీరి అపూర్వ సేవల్ని గుర్తించి కర్ణాటక ధార్మిక పరిషత్ సభ్యుడిగా నియమిస్తే విశాఖపట్నం లోక్ నాయక్ ఫౌండేషన్ జీవన సాఫల్య పురస్కారంతో గౌరవించడం ఆనందదాయకం. తరతరాలకు చెరిగిపోని కీర్తిని సముపార్జించుకుని జీవించిన జీవితానికి ఒక పరమార్థాన్ని సాధించుకున్న రాజయోగి ఏ రాధాకృష్ణరాజు. శతమానం భవతి శతాయు పురుషేంద్రియై ఆయుష్యేంద్రియై అస్తు శుభమస్తు. చూశారు కదా, ఆయన ఎవరో తెలుసుకున్నారు కదా. అవన్నీ చూసిన తర్వాత మాకు ఇంటి దగ్గర పిల్లలు ఉన్నాయని చెప్పి మేము త్వరగా వచ్చేసామండి. మీరు సంక్రాంతి ఎలా చేసుకున్నారో మాకు కింద కామెంట్ రూపంలో తెలియచేయండి అని. మేమైతే ఇలా చేసుకున్నాము. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.